జై శ్రీరామ్. భారత్ మాతా కీ. ఈనాటి గోకవరం మండల బీజేపీ పదాధికారుల సమావేశానికి మరియు ఓబీసీ మోర్చా సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఘంటసాల గోవిందరాజు గారికి, అలాగే కండక్టర్ కాశీ విశ్వనాథన్ గారికి, మా పెద్దలు ప్రీతమ నాయకులు శ్రీ మట్టా మంగరాజు గారికి, వెంకన్న బాబు గారికి, రెడ్డి గారికి, మా అధ్యక్షులు బాబుందర్ గారికి, సురేష్ గారికి, చేసిన సోదరిమణులకు అందరికీ, కార్యకర్తలందరికీ, కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు, ప్రభు ఎక్కిన పల్లకి కాదు అది మోసిన పోయిలెవరు అని ప్రశ్నించాడు శ్రీశ్రీ. అంటే వేళ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన పార్టీగా మధ్యంతర మార్కాను విడిలాగా భారతీయ జనతా పార్టీ వెలుగొందుతుంది అంటే అందుకు కారణం నిస్వార్థంగా త్యాగాలు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల యొక్క కృషి, వాళ్ళ యొక్క శ్రమ, వాళ్ళ యొక్క త్యాగం అని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకనొకప్పుడు కేవలం 2 సీట్లతో ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రస్థానం వేళ 300 సీట్లకు పైగా పెరిగి, మరి భాగవతంలో శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చి బలిచక్రవర్తిని 3 అడుగులు నేలడుగుతాడు. ఆయన సరే చిన్నపిల్లాడే కదా, ఎంత కొలుస్తాడు ఆయన ఇచ్చేస్తాడు, తీసుకు కొలుసుకోమంటాడు. ఆయన 3 అడుగులు పిల్లవాడిగా వచ్చినటువంటి ఆయన ఇంతింతై పట్టునింతై మరియు తానింతై నభోవీధిపై ఉంతై తోయద మండలాగ్రమణ కళ్ళంతై ప్రభావాసిపై ఉంతై చంద్రునికంతై మహర్వాటిపై ఉంతై సత్య పదోన్నతుండొచ్చు బ్రహ్మాండంతో సంవర్తి అని ఇలాంటి స్వరూపాన్ని ప్రదర్శించి ఆకాశం ఎదిగి ఈ భూమండలంతో ఆక్రమించేశారు. అలాగా భారతీయ జనతా పార్టీ 2 సీట్లతో ప్రస్థానాన్ని ప్రారంభించి వేళ ఇంతింతై ఒట్టింతై అన్నట్టుగా దేశం అంతా కూడా అత్యంత బలోపేతమైనటువంటి పార్టీగా ఆచరించింది. మరి అదే స్ఫూర్తితోటి ఆంధ్రప్రదేశ్లో కూడా, మరి అలాగే మన జిల్లాలో కూడా, మన నియోజకవర్గంలో కూడా, మన మండలంలో కూడా, మన గ్రామాల్లో కూడా భారతీయ జనతా పార్టీ విస్తరించాలి. దశాబ్దాల క్రిందటే మా రంపేరంపురం గ్రామంలో బీజేపీ అంటే ఏంటో తెలియని రోజుల్లో, ఆ జెండా ఏంటో, ఆ సింబల్ ఏంటో తెలియని రోజుల్లో సూర్యనారాయణమూర్తి గారు అనేటటువంటి ఒక పెద్ద ఆయన సర్పంచ్గా పోటీ చేస్తే అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించారు. అదేవిధంగా అదే రోజుల్లో, ఆ తరువాత రోజుల్లో మా మట్టా మంగరాజు గారు ఇటుగారిపల్లి సర్పంచ్గా ఆయన కూడా వారి శ్రీమతి గారిని నిలిపి అద్భుతమైన విజయం సాధించారు. వాళ్ళ నాన్నగారు కూడా అక్కడ సర్పంచ్గా విజయం సాధించారు. అలాగే కోరుకొండలో పోతాడు వీరవెంకటరావు గారు, అలాగే కోడికేశ్వరంలో ఏపీఆర్ చౌదరి గారు, వారి అబ్బాయి, వీళ్ళంతా బీజేపీ అభ్యర్థిగా సర్పంచ్గా దశాబ్దాల కిందటే గెలిచి పార్టీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఇమ్మడింపజేశారు. అదే స్ఫూర్తితో మనం కూడా రేపు పొద్దున్న జరిగే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓటమి ధర్మం ప్రకారం మనకి ఈ సీట్లు ఇస్తే అన్ని సీట్లో పార్టీ ఆదేశాల మేరకు మనం పోటీ చేద్దాం. ఆ విధంగా మనం పార్టీని ముందుకు తీసుకువెళ్ళి ఒక బలీయమైన శక్తిగా ఈ రాష్ట్రంలో, మన జిల్లాలో, మన మండలంలో, మన గ్రామంలో కూడా తెలపడానికి, కృషి చేయడానికి మన వంతు మనం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.